వన్డే వరల్డ్ కప్ లో ఇండియన్ ఉమెన్స్ టీం పాకిస్తాన్ ఉమెన్స్ టీం ని చిత్తు చేశారు భయ్య. ఈ మ్యాచ్ లో మొత్తం మన ఇండియా టీం డామినేషన్ ఉండే భయ్య. ఏ దశలో కూడా పాకిస్తాన్ టీం మన కాంపిటీషన్ ఇవ్వలేదు. టాస్ గెలిచి పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. మనోళ్ళు స్టార్టింగ్ లో ఓపెనర్స్ మంచిగానే స్టార్ట్ చేసిన తర్వాత త్వరగానే అవుట్ అయ్యారు భయ్య. థర్డ్ వికెట్ కు చిన్న పార్ట్నర్షిప్, ఫోర్త్ వికెట్ కు చిన్న పార్ట్నర్షిప్ వచ్చాయి భయ్య. మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయ్యే టైంలోనే వికెట్ పడడు భయ్య. తర్వాత పురుగులు ఒక చుట్టాలుగా రావడం వల్ల 20 మినిట్స్ గేమ్ కి బ్రేక్ వచ్చింది భయ్య. స్మోక్ వేసి గేమ్ ని స్టార్ట్ చేసిన తర్వాత మనోళ్ళు మళ్ళీ చిన్న చిన్న పార్ట్నర్షిప్ల ద్వారా స్కోర్ ని 200 దాటించారు భయ్య. చివర్లో రిచ్ అగోర్స్ మంచిగా హిట్టింగ్ చేయడం వల్ల ఇండియా స్కోర్ 50 ఓవర్లో 247 కి ఆల్అౌట్ అయ్యారు భయ్య. చేజింగ్ లో పాకిస్తాన్ తేలిపోయింది. మనోళ్ళు సూపర్ బౌలింగ్ వేశారు భయ్య. మెయిన్ గా క్రాంతి గౌడ్ 10 ఓవర్స్ వేసి 20 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసింది భయ్య. 3 వికెట్స్ తర్వాత మధ్యలో చిన్నగా పాకిస్తాన్ కు ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది భయ్య. సిద్రామీన్ 81 రన్స్ కొట్టి ఒక్కతే ఒంటరి పోరాటం చేసింది భయ్య. కానీ తర్వాత మన ఇండియన్ బౌలర్స్ దీప్తి శర్మ 3 వికెట్లు, స్నేహరానా 2 వికెట్లు తీసి పాకిస్తాన్ బెండ్ తీశారు భయ్య. అసలు కోలుకోలేకుండా చేశారు భయ్య. మన ఇండియన్ బౌలర్ల దాడికి పాకిస్తాన్ కేవలం 159 కి ఆల్అౌట్ అయింది భయ్య 43 ఓవర్స్ లో. వీడియో లైక్ చేసి మరిన్ని ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.